బస్ స్టాండ్ ఎవరు చేయమన్నారు మీకు అవసరమని కట్టుకొని ఇంటికి కట్టుకొని చేస్తారు. It's 24th of July, 8:40 a.m. And here you see రాజధాని నగరంలో వీధి వీధి వాళ్ళదేనా బ్రదర్? ఈ స్వతంత్ర దేశంలో పుట్టినరోజు ఫ్లెక్సీ కట్టొద్దట బ్రదర్ అని హైదరాబాద్ పట్టణంలో ఫ్లెక్సీలు పెట్టుకోవద్దా అన్నట్టే చేస్తున్నారు. హైదరాబాద్ ఇంత అందంగా తయారు కావడానికి ఐటీ టవర్లు, అద్దాల మేడలు, ఆకాశాన్ని తాకడానికి కారణమైన కేటీఆర్ పుట్టినరోజు నాడు అభిమానులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలను ఏ తీరుగా చేస్తున్నారో చూడండి. మాజీ మంత్రి కేటీఆర్ ఖాళీ ఫోటో చూస్తేనే కళ్ళు గుడుతున్నట్టున్నాయి కాంగ్రెస్ సర్కార్కు. పట్నం సెంటర్ల పార్కింగ్ ప్లేస్ల కాడ పెట్టిన ఫ్లెక్సీలు ఇట్లా పెట్టుడే లేటు, అట్లా వీకేస్తూనే ఉన్నారు. మరి అన్ని ఫ్లెక్సీలను గట్లనే చేయాలి కదా. మరి ఇదేంది? కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వచ్చి 20 రోజులు అవుతున్న ఖర్గే కటౌట్ను కనీసం ముట్టుకోలేదు. కానీ కేటీఆర్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను 20 నిమిషాలు కూడా ఉండనియలేదు. ఎందుకంత భయం? కేటీఆర్ ముఖం చూసే ధైర్యం లేదా? గుండెలల్లా గుబలు గుర్తున్నదా? కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఉంచిండ్రు, బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి పోస్టర్లు తీయకుంటుంచిండ్రు, ఎంఐఎం పార్టీల ఫ్లెక్సీలు ఏమంటలేరు. ఎందుకు ఇట్లా ఒక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అంటేనే వాళ్ళ కొనుక్కు పుడుతున్నది? ఇదే మల్పెపు బుద్ధి అని అంటున్నారు కేటీఆర్ అభిమానులు. బయట ఇట్లుంటే తెలంగాణ భవన్లో కేటీఆర్ పుట్టినరోజును పండుగ తీరు చేసిండ్రు. ఆ సంబరాలు చూడుండ్రి ఎంత బాగున్నాయో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటోళ్ళు ఎవరైనా ఉంటే జర సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఈ వార్త మంచిగా ఉండ్రి. మీరు ఫస్ట్ ఆ బుక్కులన్నీ పక్కన పడేసి జల్దిన రేట్ ఎక్కువైనా సరే హరిహర వీరమల్లు సినిమాకు వర్రి. ఏం చదవకుంటేనే 10 మార్కులు మీ ఖాతాలో పడిపోయినట్టే పొర్రి. అయ్యో రామా, ఇది నేను కాదుల్లా, ఆయన ఫ్యాన్సే చెప్తుర్రి. ఈ సినిమా మన తెలుగు వాళ్ళ కథ, తెలుగు హిస్టరీ. ఇది కాంపిటేటివ్. అరే బాబు, స్టూడెంట్స్, ముఖ్యంగా స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూడండి భయ్యా. ఎందుకంటే ఇందు నుంచి 10 మార్కులు దిగుతుంది, 10 మార్కులు దిగుతుంది దయచేసి. అది లెక్క. సినిమా చూస్తే చాలు 10 మార్కులు వచ్చేసినట్టే. కుదిరితే థియేటర్లో ఒక్కో సీన్కు కీకలు పెట్టుకుంటా కాగితాలు చల్లుకొర్రి, కుత్కెలు కూలవడంగా మొత్తుకొర్రి. ఇంకో 5 మార్కులు ఎక్కువ వస్తాయి కావచ్చు. మరి లేకుంటేంది? కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులంతా హరిహర వీరమల్లు సినిమా చూస్తే 10 మార్కులు వచ్చుడేంది? ఇదేమన్నా లెక్క పద్ధతి అంటారా? సరే, వాళ్ళు చెప్పినట్టే సినిమా మొత్తం హిస్టరీ మీదనే రన్ అవుతుంది అనుకుందాం. కానీ 10 మార్కులు వచ్చేంత హిస్టరీ ఏముంది అంతగానము? కాంపిటేటివ్ పరీక్షలలో అడిగే ప్రశ్నలు ఏ మూలకెళ్ళి ఏ హిస్టరీలకెళ్ళి అడుగుతారో పేపర్ తయారు చేసేటోనికి కూడా తెలియదు. అసోంటిది సినిమా చూస్తే 10 మార్కులు పక్కా అంటుండు. మీకు అనిపించవచ్చు 10 మార్కులే కదా, గండ్ల తప్పు పట్ట నీకేముంది అని. కానీ ఒక్క మార్కుతోని కూడా జీవితం కింద మీద అయినోళ్ళు ఎందరో ఉన్నారు పోటీ పరీక్షలల్లా. మరి వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సింది పోయి ఇంకా చెడగొట్టేతానికి ఇగిసొంటి మాటలు మాట్లాడితే ఎవరైనా సై అంటారా? అందుకే పొట్టాడుచుకుంటారు కామెంట్లల్లా. సినిమా బాగుంటే బాగుందని, హిట్ కొట్టాలని చూడమని చెప్పుర్రి. అంతేగాని లేనిపోని పిచ్చి మాటలు చెప్పి మంచిగా చదువుకునేటోళ్ళను ఆగం బట్టియకుండ్రని తిడుతుర్రు. చదువు అంటే సచ్చంత పాయరం ఉన్నోళ్ళు ఈ పవన్ ఫ్యాన్స్ మాటలు విన్నాక. మరి నిజంగానే సినిమాలో గంత మ్యాటర్ ఉందంటారా? ఎంతమంది సినిమా చూసిర్రు? మీకు ఏమనిపించింది చూసినాక?